వెళ్ళాలి సార్. ఒకవేళ నేను అప్పుడు బాధపడి నేను కన్నీళ్ళు పెట్టుకున్నానండి ఆ రోజు కూడా. ఎందుకంటే రేపు పొద్దున నా పిల్లలకి ఏదైనా ఒక సంబంధం చూడాలన్నప్పుడు ఈ రౌడీ షీటర్ కూతుర్లు అంటారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నాలాంటి ఒక సామాన్యుడికి అవకాశం ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటాడు సార్, ఇలాంటి అలగావుడు వీడు రేపు పొద్దున్న అసెంబ్లీకి వచ్చి నన్ను ప్రశ్నిస్తాడా. సాధారణ వ్యక్తిని సార్ నేను. ఒక విలేజ్ కి సంబంధించి సాధారణ ఓ దళిత కుటుంబానికి చెందిన పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని నా మీద ఇంతంత పెద్ద పెద్ద సంస్థలు ట్రోలింగ్ మొదలుపెట్టి, నేను ఆ కట్ చేసిన వీడియో చూస్తే సార్, నేను మాట్లాడిన మాటలు చూస్తుంటే నేను కాకపోతే నన్ను నేనే ఆశయించుకునేలా కట్ చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారేమో మాలాంటి సామాన్యుడిని చట్టసభలకు తీసుకెళ్లాలని గొప్ప వ్యక్తిత్వంతో ఆయన ఇచ్చేస్తే స్పందన ఏంటి అంటే నేను కోరుకునేది ఒకటే సార్. ఇప్పుడు ఒకవేళ ఏదైతే బ్రాహ్మణ సంఘాలు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు కట్ చేసిన వీడియోలు చూసిన బ్రాహ్మణ సంఘాలు, హిందూ సంఘాలకి నేను హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాను సార్ పబ్లిక్గానే. ఎందుకంటే నేను ఇప్పుడు గతంలో ఉన్నట్టు నేను స్వతంత్రుని కాదు, ఓన్లీ మాసన్ రాజేష్ని కాదండి. నేను ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్త కలిగిన పార్టీ కార్యకర్తని. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట పార్టీకి అనుకూలంగా పార్టీ లైన్లోనే ఉంటుంది తప్ప ఇప్పుడు నేను ఈ పార్టీలో చేరిన ఈ కాలంలో ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఎవరికి కానీ నేనేమి ఎగనిస్ట్గా ఒక్క కామెంట్ చేయలేదు సార్. ఎవరిని నేనేమి తప్పుగా మాట్లాడలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం తప్ప. ఏమంటావు రాజేషు? ఇంతకు ముందులాగా నువ్వు స్వతంత్రుడవు కావా? పార్టీ లైన్ బట్టి మాట్లాడవలసి ఉంటుందా? ఇప్పుడు స్వతంత్రుడవు కాదా? దాసుడివా, బానిసవా? అందుకేగా నీకు టికెట్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఏమి మాట్లాడినా నీ బాసులు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారమే అంటావు. ఇప్పుడు స్వతంత్రుడను కాను అంటావు. ఓకే, అంతే కదా? స్వతంత్రుడను కాను అంటే అస్వతంత్రుడవు, అది విషయం. అందుకే నీ టోను ఈ విధంగా మారిపోయింది. పదే పదే అంటూ ఉంటావు అనగారిన వర్గము అది ఇది అని. అరే నాయనా, నీ ఎదురుగా పోటీ చేస్తున్న వేణుగోపాలు కూడా నీ వర్గమేరా స్వామి. ఇంకా ఏమంటావు? నీకు 2 ఆడపిల్లలా? అంటే నీ పిల్లలే ఆడపిల్లలు, ఇంకొకరు ఆడపిల్లలు కాదా? గీతాంజలిని బతికున్నప్పుడు ట్రోల్ చేశారు, చనిపోయిన తర్వాత కూడా ట్రోల్ చేసినావు కదరా స్వామి. ఆమెదే తప్పు, జగన్మోహన్ రెడ్డిదే తప్పు అన్నట్టు. ఆమె ఆడబిడ్డలాగా కనిపించడం లే నీ కళ్ళకు? ఇంకేమంటావు? ప్రశ్నిస్తా. అసెంబ్లీకి పోయి ప్రశ్నించనీయకుండా జగన్మోహన్ రెడ్డి నీపైన కుట్రలు చేస్తున్నాడా? సరేలే, ఆ విషయం పక్కన పెడదాము. నీవు అసెంబ్లీకి పోయి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా అంటావు, అంతేగా? అంతే అంటావు. థ్యాంక్ యూ రాజేషు, చెప్పకనే చెప్పావు మరలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని. మీలాంటి వారిని పొరపాటున ఆ ప్రజలు గనక ఎన్నుకుంటే అక్కడికి పోయి ప్రశ్నిస్తా అంటావు, అంతేగా? సరేలే, ఆ అవకాశం వస్తే అట్లనే చేద్దు తీగాని. ఆ పి గన్నవరం ప్రజలు స్వతంత్రుడవు కానీ నిన్ను, ఎవరి స్క్రిప్ట్ చదివే నిన్ను ఎన్నుకుంటారని నేనైతే అనుకోవడం లేదు మరి. ఎందుకంటే మీరు ఏమని ప్రశ్నిస్తారు? మా బాసుని అట్లా అన్నారు, మా బాసు సతీమణిని ఇట్లా అన్నారు, మా బాసు పుత్రుడిని అట్లా అన్నారు, మా బాసు దత్తపుత్రుడిని అట్లా అన్నారు, ఇట్లా అన్నారు, అంతే ప్రశ్నిస్తారు. కానీ ప్రజల కోసం మీరేమి ప్రశ్నిస్తారు? మీరే స్వతంత్రులు కాదాయే? స్క్రిప్ట్ ప్రకారం చదివే రోబో లాంటి మనుషులాయే. అందుకేగా ఇంతకుముందు ఈ పార్టీలలోకి రాకముందు నీ టోను ఎలా ఉండే, ఇప్పుడు ఎలా తగలడ్డది, అది విషయం. తెలిసిపోతానే ఉంది నువ్వు స్వతంత్రుడు కాదు అని.